వినకూడదు. ఇప్పుడు మనం మాట్లాడిన విషయం ఖచ్చితంగా చెప్పాలి వ్యూవర్స్ కి. అప్పటి నుంచి వస్తారు గైస్ మన బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు ఉషు స్పోర్ట్స్ అంట కొత్తగా. ఇది జూడో ప్లస్ ఇంకేంటి బ్రో స్పోర్ట్స్? జూడో, కరాటే, బాక్సింగ్ ఈ 3 కలిపిన తర్వాత ఈ 3 మిక్సీలు వేసి కొడితే వచ్చిన స్పోర్ట్సే ఉషు అట. సో ఈ ఉషు స్పోర్ట్స్ ఈ మధ్య ఇండియాలో ఫేమస్ అయిందట. సో దానికి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు, అమ్మాయి వెనకాల ప్రిపేర్ అవుతున్న నేషనల్స్ అమ్మాయి అంటే ఒకసారి చూద్దాం మనం కూడా, రైట్? సో రేపటి నుంచి మనం వాళ్ళతో కలిసి వీడియోస్ చేయబోతున్నాం. అండ్ మనకు పిల్లలు కూడా వస్తున్నారు రేపటి నుంచి, మీరు మిస్ అవ్వకండి. మనకు పిల్లలు కూడా వస్తున్నారంటే ఏదో అనుకుంటారు అంటే ఈ వీడియోలో రావడానికి పిల్లలు అలాగే అనుకోరన్న, అందరూ మంచిగా ఉన్నారా మన సబ్స్క్రైబర్. ఇది అన్మ్యారీడ్, నేనైతే మ్యారీడ్, నాకు మంచి బాబు ఉన్నాడు, మంచి ఫ్యామిలీ, ఐమ్ హ్యాపీ. అది కూడా చెప్పాలా? చెప్పాలి మన వ్యూవర్స్ కి, మన వాళ్ళు ఏనా వ్యూవర్స్ కి చెప్పాలి. మనం రేపు ఏముండదు అన్న, పిల్లలంటే మన చిన్న పిల్లలు కదా, వాళ్ళ పిల్లలు అనేది ఏమంటారు? రైట్ కరెక్ట్. వచ్చే అయితే మీరు చేయండి, చేస్తా కొడదాం ఒక కౌంట్ ఎన్ని చేయగలవు చూద్దాం. చాలా రోజులు ఏం చేసి. మా బాబోయ్ గట్టిగా కడుతున్నారు కదా. అలా మనం కూడా రన్నింగ్ చేయాలప్ప అన్న. నాకైతే ట్రాక్ చాలా చిన్నది అనిపిస్తుంది అన్న. చాలా చిన్నదే, చాలా చిన్నది. అది చాలా సింపుల్ గా పెడతాం. మన సింగిల్ కింగ్ రాంగ్ శ్యామన్ అనుకో, ఇంకా మొత్తం చింపేస్తారు రోడ్డు మొత్తం. అంటే మన వాళ్ళు తెలుసు కదా, పట్టుబడతాయి శ్యామన్ కానీ మన సింగిల్ రామ్ కానీ. రాము కాదు కానీ శ్యామ్ భయ్య మిస్ అవుతుంది బాగా కదన్నా. సింగిల్ కింగ్ రాము శ్యామన్ అనుకో పట్టుకుంటే అయిపోద్దాం కదా. ఉండాలి కదన్నా మనిషిలో ఏదో పిల్లలు దూరం అయిపోతుంది కదా, బాడీ రిలాక్స్ అయిపోతుంది. అదే రిలాక్స్ చేయరు, బాగా చేస్తారు అన్న. శ్యామన్ అయితే పట్టుకుంటే మంచిగా చేస్తారు, లేదనుకో దాని చుట్టూ వాళ్ళు కనిపించడం వల్ల. అన్న వస్తే బాగుంటది మరి. శ్యామన్న మీకోసమే వెయిటింగ్. శ్యామన్ పిలుద్దాం. ఇంకేం పిలుద్దాం, నేను రేపు వెళ్ళిపోతాను కదన్నా. రేపు మళ్ళా నువ్వు వెళ్ళిపోయి శ్యామ వస్తాడు. అయితే చూస్తా ఒకళ్ళు ఉంటే రేపు వచ్చేస్తాను. మీరు రేపు రా, రేపు ఉషు. రేపు బాబోయ్ ఛానల్ రేపు వద్దున్నా ఒక్కసారిగా 10,000 సబ్స్క్రైబర్కి వెళ్ళిపోద్దామా. చాలా రోజులైందన్నా చేసి. నీ వెనకాల ఉండాలి. నెక్స్ట్ చాలా రోజులు అవుతుందన్న, అందువల్ల పుషప్స్ కొడదాం ప్రవీణ్. 50-50, 25-25 కొడదాం. నా రేపు నుంచి ఇలా లేవన్నా చాలా 50-50 మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తా. ఫస్ట్ నువ్వు కొట్టు. ఫస్ట్ నేను కొడతా, ఎందుకంటే అలా నేను కొడతానన్నా. కానీ రేపు మళ్ళీ చేయకపోతే రేపు బాగా ఇబ్బంది అవుతుంది కదా. బాగుందన్నా, కానీ బాగున్నా ప్రవీణ్, ఇది నాకు నచ్చింది. ఇది చూస్తా, ఆర్డర్ పెట్టరా ఆన్లైన్ 125 అంతా. రెడ్ అయితే చెస్ట్, ఓకే. గ్రీన్ అనుకో, గ్రీన్ కలిపితే బ్యాక్, బ్లూ కలిపితే షోల్డర్స్, ఎల్లో కలిపితే ట్రైసెప్స్. సో ఎల్లో ఇక్కడ కలపచ్చు, ఇక్కడ కలపచ్చు. ఓకే. సో మనకి ఏంటంటే మన షోల్డర్ విత్, యావరేజ్ షోల్డర్ విత్ బట్టి కరెక్ట్ గా స్ట్రెయిన్ అవుతుంది అనమాట, పడుతుంది ఎక్కడ పడాలి అక్కడ పడుతుంది స్ట్రెస్. చాలా బాగుందన్నా ఇందులోని. సో 125 రూపీస్ మంచి హెల్త్ ఫిట్నెస్ గ్యాడ్జెట్ ఇది. ఇదేదో ఖర్చు పెడతాం, ఇలాంటివి కూడా కొనుక్కుంటే బాగుంటుంది. కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే కదా చెయ్యాలి.
అంతే, కొనుక్కుని ఇంట్లో పెట్టాను అందుకలం. అయితే మీరే పెద్ద మోటివేషన్ అండి జనాలకి, మా వాళ్ళకి. టెన్ ప్రవీణ్ దా, చాలా బ్రేక్ వచ్చింది కాబట్టి 10 అన్నా మీరే 10 అంటే నేను ఇంకేం చేస్తానన్నా. 100 days 100 push-up ఛాలెంజ్. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు నువ్వు చేసింది రెడ్ లైన్స్ కదా, అంటే చెస్ట్ చేసాం. చెస్ట్ చేసాను. ఇప్పుడు షోల్డర్స్ చేద్దాం. రేపు వెళ్తుందన్నా అది బాడీ రేపు. అవ్వా అన్న చాలా రోజులు అయిపోతుంది కదన్నా. మరీ అంత శుతిమెత్తగా చేసుకోకూడదమ్మా బాడీని. అలా కాదు, రేపు రైడ్ ఉంది నాకు. ఎక్కడికి? అది వెళ్ళాలి కదా. బ్యాక్ టు పెవిలియనా? అన్న కాదు, విజయవాడ వెళ్ళిపోతావా? అన్న అంటే కొన్ని ఉన్నాయి ఇంకా. విజయవాడ లేకపోతే ఇంకెక్కడ చూసుకోవాల్సినయా? ఇక్కడేం లేవు, ఇంకా అయిపోయినాయి మొత్తం. మీది ఒకటి ఉంది పెండింగ్, అది చేస్తారు కదా మీరు, ఇంకా అయిపోయినట్టు. బాధ వచ్చారేంటి? మీకోసమేనా? కాదు కాదు, అన్న పాద తెలుగులో మాట్లాడుతున్నారన్న. తెలుగులో మాట్లాడదా? నేను ఇంకా ఎక్కువ మలయాళీ చూసాను అన్న. ఇరిగిపోద్ది ఏంటన్నా? ఎరగదా, షోల్డర్ మీద పడుతున్నట్టు తెలుస్తుందా? నాకు చెస్ట్ మీద పడింది, ఇప్పుడు షోల్డర్ అట. అమ్మా 10 చేస్తా అప్పుడే. ఓకే ఓకే, తనకి ఎగ్జామ్షన్ ఇచ్చేద్దాం, ఎందుకంటే ఎక్కువైపోతుందన్న. జాబ్కి వెళ్ళాలట. అట్లీస్ట్ ఇంకొక 20 కొట్టాను నేను. 20యా? ఇంకో 10 కొట్టి ఫినిష్ చేద్దాం. పర్లేదు, కొట్టండి, టైం ఉంది కదా, నేను ఉంటాం కదా అలాగో. అవునా? మీకు మీరు రేపు చేయడం ఉండదు, నాకు రేపు చేయను కదా ఇంకా, అందుకని నేను ఎక్కువ ఈరోజు కొట్టేసి రేపు చేయకపోతే ప్రమాదం అంటావు. కన్సిస్టెంట్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్ చేద్దామండి ఇప్పుడు. బ్యాక్ చేశాను, 2 మర్చికి 2 చెయ్యి. 2 చెయ్యి చాలు. అంటే అట్లీస్ట్ ట్రైన్ కరెక్ట్గా మనం అనుకున్నట్టు పడుతుందా లేదా? సరేనా? తోందండి, ఎప్పుడు చేయలేదు కదా మనం. ఇంకా దిగాలి, బ్యాక్ పడాలంటే దిగాలి. ఇది క్రష్ అవ్వాలి, అది బ్యాక్ ఇలా క్రష్ అయ్యి లెగిస్తే నీకు బ్యాక్ మీద పడుతుంది ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ చేస్తున్నావు. ఓహో, 2 అన్నావు, మళ్ళీ ఇంకా చాలా చేయాలి. 30 చేసాం, ఈరోజు 50తో ఫినిష్ చేద్దాం. సో షోల్డర్స్ చేసాము, చెస్ట్ చేసాము, బ్యాక్ చేసాము, ఇప్పుడు ట్రైసెప్ చేద్దాం. ట్రైసెప్ బాబు చేస్తావు ప్రవీణ్? ప్రవీణ్ ఉషు చూస్తూ అయిపోతున్నాడు. ఇట్స్ న్యూ స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఉషు గురించి మనం రేపు మాట్లాడదాం. జరగట్లేదు ఇక్కడ. ఉషు విల్ జాయిన్ us. మామూలు బాక్సింగ్ చేస్తున్నారా, కానీ బాగుంది కదా.
టీవీలో చూసి కానీ బయట చూస్తే బాగుంటుంది కన్నా. అంటే ఎలా ఏంటి ఫ్యాన్ వస్తాయి ఓకే, మనకు తెలియదు. ఆ మూడ్లోకి వెళ్తారు కదా, మనం కూడా. మన బ్యాక్గ్రౌండ్లో మీకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒకటి కనబడుతుంది. లైక్ 2 women ఆర్ ప్లేయింగ్ ఉషు, బాక్సింగ్, కరాటే, జూడో. ఈ 3 మిక్స్ చేస్తే వచ్చింది ఏంటి బ్రో? ఉషు అట. నాకు దాని పేరు ప్రొనౌన్సియేషన్ కూడా తెలీదు. బట్ సరదాగా చూద్దాం, తెలుసుకుందాం. అంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు. అప్కమింగ్ లో తెలుస్తుంది కదన్నా. కొంచెం పక్కకి లేస్తే యూ విల్ హ్యావ్ ఎ ఫీల్. సో గ్లౌజెస్ పెట్టుకున్న రెడ్ కలర్ అమ్మాయి నేషనల్ ప్లేయర్ అట. అండ్ కింద ఉన్న అమ్మాయి కోచ్ అనుకుంటా. కోచ్ ఉషు కోచ్. ఆయన బాక్సింగ్ కోచ్ డైరెక్ట్. ది అదర్ పర్సన్ బాక్సింగ్ కోచ్ ఎవరు? చాలా మంది ఏగో. సో ది రెడ్ కలర్ గా ఇస్ ద కోచ్. నైస్. ఉమెన్ ఇట్లా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే, ట్రైన్ అవుతూ ఉంటే బాగుంటుంది తప్ప. అవుట్డోర్ రావడం కానీ. సో నైస్. ఓకే, ఎనీవేస్ మనం రేపు ఉషు టీంతో కలుద్దాం. మేము ప్రవీణ్ సుహాస్ జాయిన్ అవుతాడు అనుకుంటున్నాం రేపు మార్నింగ్ 6:30 అరౌండ్. సో ఈ రోజైతే లైట్గా స్కిప్పింగ్ చేసి కార్డియో చేసాం, ఒక 40 పుషప్స్ కొట్టాం. అంతకన్నా ముందు చాలా ఎక్కువ మోటివేషన్ ఇచ్చాం మీకు, రైట్? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ వికాస్ అండ్ మిస్టర్ ప్రవీణ్ సుహాస్. బాయ్.